స్వర అయితే కాఫీ కప్తో కాఫీ తాగుతూ అభి ఫోటో ఉన్న పోలీస్ బొమ్మను చూస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి అభి సార్, ఈ టైంలో నేను కాఫీ తాగుతున్నాను ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇది మీరు తాగేసి వదిలేసిన కాఫీ కప్పు కదా అభి సార్, అందుకే మీ మీద ప్రేమతో తాగుతున్నాను. మీరు నా కోసం వచ్చారంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అభి సార్. నా కోసం మీరు మా ఇంటికి వచ్చారు అని చెప్పి ఆలోచిస్తూ చాలా సంతోషిస్తుంది. ఇంతలో చామంతి అయితే స్వరాకి కాల్ చేసి, స్వర ఇప్పుడు నీకు విషయం చెప్తాను, ఆ విషయం చెప్తే నువ్వు ఎగిరి గంతేస్తావు స్వర అని చెప్పి అంటుంది. ఆ మాట విని స్వర అయితే ఏంటి చామంతి అది అని అడుగుతుంది. ఈరోజు ఆఫీస్లో అభి సార్ నన్ను ఏమడిగారో తెలుసా నీకు అని చెప్పి అంటుంది. ఏమడిగారు చామంతి అని చెప్పి స్వర అంటుంది. అభి సార్ నీ గురించి అడిగారు స్వర. అభి సార్ నీ కోసం కొత్తపల్లి వెళ్ళారంట. అక్కడ నువ్వు లేకపోయేసరికి చాలా బాధపడ్డారంట. అభి సార్ నీ కోసమే వెతుకుతున్నారంట, నీతో మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నారంట అని చెప్పి చామంతి స్వరతో అంటుంది. అది విని చామంతి మాటలు విని స్వర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఏంటి చామంతి, నువ్వు చెప్తున్నదంతా నిజమేనా అని చెప్పి అంటుంది. అవును స్వర, అభి సార్ మనసులో నువ్వు ఖచ్చితంగా ఉన్నావు. అభి సార్ నీ కోసమే వెతుకుతున్నారు. అభి సార్ నీ కోసమే చాలా బాధపడుతూ నీకోసమే ఆరాటపడుతూ ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని స్వర అయితే చాలా సంతోషిస్తూ, ఎంత మంచి శుభవార్త చెప్పావు చామంతి, ఇక త్వరలోనే అభి సార్ నేను ఇద్దరం ఒక్కటైపోతాం చామంతి, మన కష్టాలన్నీ తీరిపోతాయి చామంతి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని చామంతి అయితే నేను అభి సార్కి మనం ఇద్దరం కలిసే ఉంటున్నామని నిజం చెప్పేద్దాం అనుకున్నాను. ఈలోపే సార్కి ఒక ఫోన్ వచ్చింది, అందుకే చెప్పలేదు అని చెప్పి అంటుంది. దాంతో స్వర అయితే సరేలే, అభి సార్ మనసులో నేనైతే ఉన్నాను కదా, నాకైతే మంచి స్థానమే ఉంది కదా, ఈ మాట చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి స్వర అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.